నుంచి అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. అటు షేక్పేట్ డివిజన్ లో ఈవీఎం అయితే మొరాయించింది. కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లోని పోలింగ్ స్టేషన్ 30లో కూడా ఈవీఎం మొరాయించింది. అయితే ప్రస్తుతం ఈ స్కూల్ మొత్తంగా కూడా 3 పోలింగ్ బూతులు ఉన్నాయి. సో 20 నిమిషాలైనా ఇంకా మొదలయ్యి ప్రస్తుతం అయితే పోలింగ్ స్టార్ట్ అయ్యి ఒక 20-25 నిమిషాలు మాత్రమే అవుతుంది. సో ఇప్పుడే ఈవీఎం మొరాయించిన ఘటన అయితే అటు కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పోలింగ్ బూత్ నెంబర్ 30లో అయితే చోటు చేసుకుంది. సో దీంతో పోలింగ్ ఆలస్యమయ్యే ప్రక్రియ కూడా అక్కడ కనిపిస్తుంది. సో ఎందుకంటే ఇప్పటికే మాక్ లైవ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో ఈవీఎంలు మొరాయించకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సో చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే పోలింగ్ ప్రారంభమైన కాసేపటికి 20 నుంచి 25 నిమిషాల గ్యాప్ లోని ఈవీఎం మొరాయించడంతో కూడా అక్కడ పోలింగ్ ప్రక్రియ అయితే లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం మా ప్రతినిధి అక్కడ సాగర్ ఉన్నారు అందుబాటులో. సాగర్ చెప్పండి, సో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన కాసేపటికి ఈవీఎం అయితే మొరాయించినట్టయితే తెలుస్తుంది. సో దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నారు, అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? విశాఖ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. ఇప్పటికే 20 నిమిషాలకు పైగా అరగంట కావస్తుంది. అయితే జూబ్లీహిల్స్ షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇందులో మొత్తం 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, మనం చూడవచ్చు. అయితే ఈ మూడిట్లో 30 నెంబర్ పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి ఈవీఎం మొరాయించడంతో దాదాపు అరగంట ఆలస్యంగా ఇక్కడ పోలింగ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. క్యూ లైన్లో ఓటర్లు 10ల సంఖ్యలో వెయిట్ చేసి ఉన్నారు. సో కొద్దిసేపు క్రితమే అధికారులు ఆ టెక్నికల్ సమస్య ఏదిందో ఆ టెక్నికల్ సమస్యను పూర్తిగా రెక్టిఫై చేసిన పరిస్థితి. కొద్దిసేపు క్రితమే ఇందులో ఉన్నటువంటి ఈ ఈవీఎంకి సంబంధించినటువంటి మొరాయించడంతో దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా అయితే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. సార్ మీరు చెప్తారా, చెప్పండి ఏమైంది అసలు టెక్నికల్ ప్రాబ్లం? టెక్నికల్ ప్రాబ్లం ఏం లేదు, వైర్ కదలటం వల్ల అంటే జస్ట్ 10 మినిట్స్ లేట్ అయింది. లైన్లో ఎక్కువ మంది ఎవరు లేరు. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే, ఆల్రెడీ 10 ఓట్స్ పోల్డ్. ఓకే, సో చూడొచ్చు షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి 30 నెంబర్ పోలింగ్ స్టేషన్లో కొంత అంటే వైర్లకు సంబంధించిన ఈవీఎం కేబుల్స్ ప్రాబ్లం ఉండడం వల్లనే కొంత ఆలస్యమైందని చెప్పి అధికారులు చెప్తున్నారు. పోలింగ్ ప్రక్రియ కూడా మొదలైందని చెప్తున్నారు. సో దాదాపు ఒక 20 నిమిషాలకు పైగా ఆలస్యమైంది. సో మిగతా పోలింగ్ సెంటర్లో అయితే పోలింగ్ యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా షేక్పేట్ డివిజన్లో దాదాపు 70 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల వద్ద ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే ఓటర్లు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ 7 గంటలకే పోలింగ్ స్టేషన్లలో ఇప్పటికే దాదాపు 10ల సంఖ్యలో లైన్లు కట్టి మరి ఈ పోలింగ్ స్టేషన్లకు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్న పరిస్థితి. ఇందులో ఇప్పటికే మొత్తం 3 పోలింగ్ స్టేషన్ మనం చూడవచ్చు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లోనే 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 3 పోలింగ్ స్టేషన్స్లో కూడా దాదాపు పోలీసులను ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసి ఇందులో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా ఓటర్లు అయితే చేరుకుంటున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఇక్కడికి సినీ డైరెక్టర్ రాజమౌళి కూడా ఇందులోనే ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 70 పోలింగ్ స్టేషన్లో ప్రత్యేక భద్రత మధ్య ఇంకా కొనసాగుతుంది. దాదాపు 10కి పైగా సమస్యక ప్రాంతాలు ఇటు పోలింగ్ డివిజన్లో షేక్పేట్ డివిజన్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కొంతమంది ఇప్పటికే ఓటర్లు క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితి. చిన్నపిల్లలతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించినందుకు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓటర్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని, ఎందుకంటే వారి యొక్క స్లిప్స్ ఇవ్వడం, మొబైల్ డిపాజిట్ కౌంటర్లను కూడా ప్రత్యేకంగా ఇక్కడ పోలింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన పరిస్థితి. చిన్న పిల్లలతో కలిసి కూడా ఉదయాన్నే తెల్లవారుజామునే తమ ఓటు హక్కు వినియోగించేందుకైతే ఓటర్లు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో షేక్పేట్ డివిజన్లోని కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో మొత్తం 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 3 పోలింగ్ స్టేషన్స్లో దాదాపు మొత్తం 10ల సంఖ్యలో ఇప్పటికే ఓటర్లు నమోదయ్యారు. కొంత ఆలస్యంగా 30వ నెంబర్ పోలింగ్ స్టేషన్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అందులో దాదాపు 20 నిమిషాల పాటు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వద్ద 20 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. దాదాపు 10 మంది పైగా ఓటర్లు అయితే క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితి. కొద్దిసేపు క్రితమే ఆ సమస్యను రెక్టిఫై చేసిన అధికారులు ఆ సమస్యను రెక్టిఫై చేసి పూర్తిగా సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. సో మరి కాసేపట్లో డైరెక్టర్ రాజమౌళి మరికొంతమంది కొంతమంది వివిఐపీలు కూడా షేక్పేట్లోని కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అఖిల, సాగర్ మరో పక్కన చూసుకున్నట్టయితే సో ఇప్పుడే పోలింగ్ అయితే ప్రారంభమైంది. మరి కాసేపట్లో కూడా ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున సో వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే అటు వృద్ధులకు అలాగే వికలాంగులకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. సో టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా సో ఆల్రెడీ ఇప్పుడు చూసాము సో ఈవీఎం మొరాయించడం, సో దానికి ప్రత్యామ్నాయంగా ఏమన్నా అక్కడ ఏర్పాట్లు చేస్తారా?
ఎస్ అఖిల, ఖచ్చితంగా ఈవీఎంలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రత్యేకంగా ఒక టెక్నికల్ టీంను కూడా పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇక్కడ ఏదైనా సమస్యలు వస్తే వెంటనే వాటిని రెక్టిఫై చేసి పరిష్కరించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇటు వికలాంగులకు కావచ్చు, ఇటు వృద్ధులకు కావచ్చు ప్రత్యేక వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకొని, ఎందుకంటే షేక్పేట్ అనేది జనరల్గా ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఉన్న డివిజన్, మైనార్టీ ఓటర్లు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటారు. ఇప్పుడిప్పుడే కొంతమంది చేరుకుంటున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించినందుకు కూడా వాళ్ళని కొంత గైడ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం 3 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సో ఎవరికి ఎక్కడ అనేది బయట ఇప్పటికే కొంత వాళ్ళకి పోలింగ్ స్లిప్లను ఇవ్వడము, మొబైల్ కౌంటర్స్ని ఏర్పాటు చేయడం, కొంతవరకు అవగాహన కల్పించడం, అనంతరం కూడా లోపలికి అలో చేస్తున్నారు. మొత్తం 12 రకాల గుర్తింపు కార్డులు, కొంతమంది ఓటర్ కార్డు లేని వారు కూడా ప్రభుత్వం గుర్తింపు పొందిన 12 రకాల ఐడెంటిటీ కార్డ్స్ని ఉపయోగించి కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు అని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తున్న నేపథ్యంలో వారు తమ ఐడి కార్డులను చూపించి లోపలికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజామున అంటే ఉదయమే పెద్ద పాజిటివ్ అయితే ఓటర్లలో కనిపిస్తుంది. షేక్పేట్ డివిజన్ పరిధిలోని కొన్ని సమస్యాత్మక, ఎందుకంటే కొన్ని సెంటర్లలో దాదాపు 5 పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్న దగ్గర అయితే 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మరికొన్ని మేజర్ అంటే పెద్ద పోలింగ్ స్టేషన్లలో 5కు పైగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఇలాంటి దాదాపు 10కి పైగా సమస్యాగత ప్రాంతాలను అయితే పోలింగ్ స్టేషన్లో ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో పారామిలిటరీ, ఇటు సిఆర్పిఎఫ్ ప్రత్యేక భద్రత మధ్య కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పుడే పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు 7 గంటలకు కావడంతో. సో ఓవరాల్గా అయితే షేక్పేట్ డివిజన్లో ఒక్క ఈవీఎం అయితే మొరాయించింది. దాన్ని టెక్నికల్ సమస్యను పరిష్కరించిన అధికారులు అయితే పోలింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటా పోలీసుల భద్రత మధ్య 139 డ్రోన్ల ద్వారా సమస్యాత్మక ప్రాంతాల వద్ద డ్రోన్ సర్వేలింగ్, ఇటు మొత్తం మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. సో ఉదయమే తెల్లవారుజామున 7 గంటలకే 6:30 నుంచే కూడా ఓటర్లు కదిలి వచ్చారు. తమ గుర్తింపు కార్డులతో తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల, ఓకే, రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే ఏదైతే అటు షేక్పేట్లో మొరాయించిన ఈవీఎం ప్రాబ్లం అయితే సాల్వ్ అయినట్టుగా అధికారులు అయితే చెప్పారు. సో టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా వెంటనే వాటిని నివృత్తించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలింగ్ అయితే ఎలాంటి ఆటంకం కలగట్లేదు. ప్రస్తుతం అయితే సజావుగా అటు షేక్పేట్లో పోలింగ్ ప్రక్రియ